హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీరు ఒక వీడియో అయితే మీరు ఇక్కడ చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తా వాళ్ళు మా ఊరికి రోడ్డు లేదు సార్ అని పవన్ సార్ మాకు రోడ్ వేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మాకు మేము బుడుగులో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేయండి సార్, ప్లీజ్ సార్. ఇది నెల్లూరు జిల్లాలో గజ్జలవారిపల్లి కొండాపురం మండలంలో ఒక చిన్నపిల్లలు వాళ్ళ ఊరు నుంచి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్, పవన్ సార్ మాకు రోడ్ వేయండి అని అడుగుతున్నారు. ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఈ 19 నెలల కాలంలో దాదాపు కొన్ని వందల రోడ్లు పవన్ కళ్యాణ్ గారి వల్లే నిజంగా పూర్తయ్యాయంటే ఆలోచించండి. ఇది చాలామంది అనుకుంటున్నారు చిన్నవాళ్ళు అడిగితేనే పెద్దవాళ్ళు అడిగితేనే ఇలాంటివి చేస్తారా అని. అంటే ఎవరు అడిగినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేటువంటి సమస్యకి అప్పటికప్పటి పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చొరవ అంత జెట్ స్పీడ్లో తీసుకున్నామని మనం చాలా కార్యక్రమాలు చూసాం. ఒక అంధ క్రికెటరాలు మా ఊరికి రోడ్లు వేశారని చెప్పి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చి అడిగినప్పుడు వెంటనే సాయంత్రంలోగా శాంక్షన్ చేశారు. ఒక కానిస్టేబుల్ మా ఊరికి రోడ్లు వేశారంటే అప్పటికప్పుడే నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించి శాంక్షన్ చేపించి అదే స్టేజ్ మీద అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారి వల్ల పడ్డాయంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఎంత బలంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఇకపోతే నేను ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఈ వీడియో వీళ్ళ అడిగారు, ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది. వైరల్ అవుతున్నటువంటి టైంలోనే పవన్ కళ్యాణ్ గారు దీన్ని శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అంతేకాదు ఇగో అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు. ఆయన నర్సీపట్నానికి సంబంధించి 29 రహదారుల కోసం 22 కోట్లు కేటాయించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అంటే వీళ్ళు అడిగినా ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అడిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే రకంగా ట్రీట్ చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. అంతేకాదు ఇగో ఎవరైతే పిల్లలు అడిగారో వాళ్ళే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ట్యాంక్స్ ఇది పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏదైతే ఆ గ్రామంలో ఒక వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు వెంటనే శాంక్షన్ చేసినందుకు మళ్ళీ అదే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ట్యాంక్స్ చెబుతున్నటువంటిది. ఇవి నాకరికి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక సమస్యని పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకువెళ్తే ఆయన దానికి శాంక్షన్ చేసి 22 కోట్లు 29 రహదారుల కోసం ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఫాస్ట్గా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండటం చూస్తుంటే నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలామందికి అర్థం అవుతుంది. పల్లెటూర్లు ఎంత ఫాస్ట్గా అభివృద్ధి వైపు అక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలు అందించడం కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సరైన నాయకుడు పర్ఫెక్ట్గా దాన్ని యూజ్ చేసుకునే విధానం, ప్రజలకు అందించేటువంటి విధానం చూస్తే ఇన్ని 77 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందేమో. ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఏ మంత్రి కూడా ఇలాంటి చేయనటువంటి కార్యక్రమాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాల కోసం నిజంగా చెప్పాలంటే అదొక డిక్షనరీ రాయొచ్చు. రేపటి తరాల కోసం ఒక నాయకుడు 77 సంవత్సరాల తర్వాత ఇలా వచ్చి ఇలా అప్పుడు ఈ 77 సంవత్సరాల్లో అందించలేనటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో అందుతున్నాయి. అది కూడా జస్ట్ 18 నుంచి 19 నెలల కాలంలోనే ఎన్నో రోడ్లకి మోక్షం కలిగింది. ఇంకా జీవితంలో మా ఊరికి రోడ్డే రాదు అనుకున్నటువంటి 10 ఇళ్లున్నా లేదంటే 20 ఇళ్లున్నా ఉన్నటువంటి గ్రామాలకు కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు కూడా వేశారు. కరెంటు లేనటువంటి గ్రామాలకు కరెంట్ ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీ ఇంకా జీవితంలో వాళ్ళ మంచినీళ్ళే తాగము అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి వాటర్ను వాళ్ళు తాగేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారి రూపంలో కల్పించారు. ఇలాంటివి అందుకని అంటున్నా 77 సంవత్సరాల తర్వాత అసలు సిసలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారి రూపంలో మౌలిక సదుపాయాలు ఇవ్వటంలో కనిపిస్తుంది. ఇలాంటి నాయకుడు గనక పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆయన గనక ఇంకా 5 ఏళ్ళు ఉన్న ఆయన పరిపాలన, ఆ తర్వాత కూడా ఆయన ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో. మంత్రిగా ఉంటేనే ఇలాంటివి జరిగితే
ఆయన ఇంకా మంచి మంచి స్థానాల్లోకి వెళ్ళి ఇంకా మంచి పదవుల్లో ఉంటే ఎలాంటివి జరుగుతాయో మనం ఆలోచించండి. అంతేకాదు చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలో కూడా ఉంటే బాగుండు కదా, ఆ పంచాయతీరాజ్ శాఖ కాకుండా మా శాఖలో కూడా ఉంటే బాగుండు కదా, దీనికి సంబంధించి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ గా నెరవేరుస్తారు కదా, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలనే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి నెలల వ్యవధిలోనే తీరుస్తుంటే ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చేటువంటి ఒక నాయకుడు ఇటు అన్ని శాఖల్లో ఉంటే బాగుంటుంది కదా అని డెఫినెట్ గా అందరి కోరిక నెరవేరుతుంది. అన్ని శాఖలకి సంబంధించి ఆయన మంచి పదవుల్లో ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో మున్ముందు కూడా అలాంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా మంచి చేసేటువంటి పనులని మనం ఎప్పుడు ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం.